వైసీపీ నాయకురాలు ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి విడుదల రజనిపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఆమెతో పాటు ఆమె వ్యక్తిగత కార్యదర్శులిద్దరూ రామకృష్ణ, ఫణి అప్పటి చిలకలూరుపేట సీఐ సూర్యనారాయణపై కేసు నమోదు చేయాలని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి తమకు సమర్పించాలని కూడా న్యాయమూర్తులు పోలీసులను ఆదేశించారు. ఈ వ్యవహారం వైసీపీలో కలవరంగా మారింది. ఇప్పటివరకు రాష్ట్ర పోలీసులు మాత్రమే వైసీపీ నేతలపై కేసులు పెట్టారు. వాటి వెనుక ప్రభుత్వ హస్తం ఉందనేది బహిరంగ రహస్యం. అయితే హైకోర్టు స్వయంగా ఇలా ఒక మాజీ మంత్రిపై కేసు ఫైల్ చేయమని ఆదేశించడంతో ఇంకా ఇలాంటివి ఎన్ని చూడాలో అని వైసీపీ నాయకులు భయపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చివరి 2 ఏళ్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హవా చాటుకున్న మహిళా నాయకురాలు విడుదల రజని. ఆమె మంత్రిగా పనిచేసిన కాలంలో చేసిన పనుల మీద ప్రత్యర్థులు ఫిర్యాదులు చాలానే ఉన్నాయి. వైసీపీ ఓడినప్పటినుంచి కూటమి ప్రభుత్వం నుంచి రజనీ హెచ్చరికలు అందుకుంటూనే ఉన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అన్యాయాలపై ఆమె మీద చర్యలు తీసుకోవాలని టీడీపీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మొరపెట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే మరో కేసు చిత్రంగా ఆమె మెడకు చుట్టుకునేలా ఉంది. వైసీపీ హయాంలో అప్పటి జగన్ పాలనపై కొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. గత చంద్రబాబు పాలనతో పోల్చుతూ అనేక విషయాలను వారు విమర్శించేవారు. ఇలానే మంత్రిగా రజనీ చేసిన పనులు కూడా విమర్శలకు గురయ్యాయి. ఈ క్రమంలో ఆమె అప్పటి సొంత నియోజకవర్గం చిలకలూరుపేటకు చెందిన పిల్లి కోటి అనే వ్యక్తి ఇలానే మంత్రిని కొంచెం ఘాటుగానే ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై ఆగ్రహించిన రజనీ ఆయనను తక్షణం అరెస్ట్ చేయాలని పోలీసులకు చెప్పడంతో పాటు తగిన విధంగా శిక్షించాలని ఆదేశించారు. దీంతో మంత్రిగారి ఆదేశాలను పోలీసులు తూచా తప్పకుండా పాటించారు. కోటిని స్టేషన్కు తరలించి చిత్రహింసలు పెట్టారని ఆయన కుటుంబం ఆరోపించడం, ప్రధాన మీడియాలో రోజుల తరబడి వార్తలు రావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. మొత్తంగా చిలకలూరుపేట పోలీస్ స్టేషన్లో 5 రోజుల పాటు చిత్రహింసలు పెట్టారని ఆరోపణలున్నాయి. దానిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కోటి నేరుగా హైకోర్టును ఆశ్రయించి అప్పటి మంత్రి రజనీ, ఆమె వ్యక్తిగత కార్యదర్శులపై ఫిర్యాదులు చేశారు. ఒక టీడీపీ నేత వైసీపీ ప్రభుత్వ హయాంలో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ కోర్టుకు వెళ్లడంతో మాజీ మంత్రి విడుదల రజనీతో పాటు ఆమె పిఏలు దొడ్డా రామకృష్ణ, ఫణితో పాటు అప్పటి సీఐ సూర్యనారాయణపై కేసు నమోదు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఇవన్నీ ఇలా ఉంటే విడుదల రజనీ మీద ఈ వైపు నుంచి ఇలాంటి కేసు వస్తుందని ఆమె అనుచరులు సైతం ఊహించలేదు. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న చర్యల మీద ప్రత్యర్థులైతే విమర్శలు చేస్తున్నారు. కానీ ఒక సాధారణ టీడీపీ నాయకుడు కోర్టుకు వెళ్లి మాజీ మంత్రి మీద కేసు ఫైల్ చేయించేలా చూడడంతోనే ఆమె వర్గీయులతో పాటు మిగతా వైసీపీ వాళ్లలో కూడా కలవరం రేగుతోంది. మరి మాజీ మంత్రి మీద కేసు ఫైల్ అయితే తర్వాత ఏం జరుగుతుంది అన్నదే ఆసక్తిని కలిగించే చర్చగా ఉంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం రకరకాల కేసులతో వైసీపీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెడుతుంటే కొత్తగా ఇలా హైకోర్టు కూడా కేసులు ఫైల్ చేయమని ఆర్డర్స్ ఇవ్వడంతో ఇలా ఇంకెంతమంది మీద ఫిర్యాదులున్నాయో, వారి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో అని వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు.